Welcome to RSP WORLD, the world of psychology. RSP WORLD ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. RSP WORLD ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. RSP WORLD సైకాలజీ ఛానల్ను మీరందరూ ఆదరిస్తున్నారు, ఎంతో ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ చూస్తుంటే నాకు అర్థమవుతుంది, సైకాలజీ గురించి ఏదో తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి, ఎదుటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఈ సొసైటీపై సైకాలజీ పరంగా ఒక అవగాహన అనేది ఉండాలి. ముఖ్యంగా మానసిక సమస్యలు ఈ రోజుల్లో చాలామంది స్ట్రెస్, అలాగే మరికొంతమంది యాంగ్జైటీ అని ఇలా రకరకాల మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కండిషన్లో చాలామంది సైకాలజీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, తెలియజేయాలి ఈ ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే RSP వరల్డ్ అనేది సైకాలజీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తుంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం సీనియర్ సైకాలజిస్టులు, సీనియర్ సైకియాట్రిస్టులు, ఈ మానసిక వైద్య రంగంలో ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరినీ మరోసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో RSP వరల్డ్ ఎంతో కృషి చేస్తోందండి. ఇలా దేనికి సంబంధించి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్న ఒక సందేహంలోనే చాలామంది ఉండిపోతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. అమ్మో చెప్తే అదేదో పిచ్చేమంటారేమో అన్న ఒక సందేహంలో, ఒక క్వశ్చన్ మార్క్తో ఉండిపోతున్నారు చాలామంది. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏవో మత్తు పదార్థాలు ఇచ్చేస్తారు, లేదా మత్తు మాత్రలు ఇస్తారు, లేదా నిద్రకు సంబంధించి ఎక్కువ ఇచ్చేస్తుంటారు. ఇలాంటి చాలా అపోహలండి. కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని అపోహలు, కొన్ని భయాలు, ఇవన్నీ కలిసి మానసిక సమస్యల్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి. మనిషి మెదడుని నిర్వీర్యం చేసేస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే జీవితాన్ని గజిబిజి చేసేస్తున్నాయి. అందుకోసమే వీటన్నిటికీ బేసిక్గా ఫస్ట్ స్టెప్ ఏం కావాలంటే మానసిక ఆరోగ్యంపై అవగాహన కావాలండి. ఈ RSP వరల్డ్ ఉద్దేశం కూడా అదే. ఈ RSP వరల్డ్ సైకాలజీ ఛానల్లో మేము అందిస్తున్న కార్యక్రమాలు కూడా అవే. బికాస్ ప్రతి విషయంలోనూ సైకాలజీ ఉంటుంది, మనం చేసే ప్రతి పనిలోనూ సైకాలజీ ఉంటుంది, మనం ఎక్స్ప్రెస్ చేసే ప్రతి విధానంలోనూ, మన బిహేవియర్లోనూ, మన బాడీ లాంగ్వేజ్లోనూ, ప్రతి విషయంలోనూ సైకాలజీ ఉంటుంది. సైకాలజీ అంత ఇంపార్టెంట్. వాస్తవానికి ఇవి స్కూల్ లెవెల్లోనే స్టూడెంట్స్కి కానీ, లేదా అక్కడి నుంచే మనం ఇటువంటి అవగాహన కలిగించగలిగితే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఏం చదువుకోవాలి, ఎలా పైకి రావాలి, చదువు తగ్గ ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి, ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అసలు పెళ్ళి అంటే ఏంటి, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా పెంచి పెద్దవాళ్ళని చేయాలి, మనం పెద్ద అయిన తర్వాత మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, మన చుట్టూ ఉండే సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా ఫ్రెండ్స్తో మనం ఎలా ఉండాలి, మనం వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి, వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి. అదే సైకాలజీపై ఇష్టం అందరికీ ఉన్నట్లయితే బేసిక్ నాలెడ్జ్, బేసిక్ సెన్స్ మన జీవితంలో, మన బిహేవియర్లో, మన బాడీ లాంగ్వేజ్లో, మన కమ్యూనికేషన్లో మనం అప్లై చేయగలిగితే మనం ప్రశాంతంగా జీవించగలుగుతామండి. ఈ ప్రశాంతత గురించి మనం ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నామంటే ఫ్రెండ్స్, నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నానండి, జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే మీరు ఊహించలేరు. మీరు ప్రశాంతంగా లేరు, చాలా స్ట్రెస్లో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, నరకం అనుభవిస్తున్నారు అనిపించినప్పుడు మీకు తెలుస్తుంది జీవితం ఎంత చిన్నదనేది. అందుకని మనం ప్రశాంతంగా ఉండగలిగితే ఈ జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ జీవితాన్ని, అందులో ఉండే టేస్ట్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. అందుకనే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ సన్నిహితులతో కానీ, మీకు తెలిసిన వారితో కానీ, మీ చుట్టూ ఉండే వారితో కానీ ఉండే రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అందులో గజిబిజిని మాత్రం ఇంక్లూడ్ చేయకండి. చాలా క్లారిటీతో ఉండండి, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండండి. వారికి సమయాన్ని ఇవ్వండి, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు వాళ్ళకి అర్థమవుతారు. అటువంటి రిలేషన్షిప్స్ అనేవి బాగుంటాయి. ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఈ రిలేషన్షిప్ విషయంలో కానీ, ఇతరులతో ఉండే పరిచయాలు లేదా వాళ్ళతో ఉండే బాండింగ్స్, ఇటువంటి విషయాల్లో జరుగుతున్న మేజర్ మిస్టేక్స్ ఏంటంటే, ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయడం మానేస్తున్నారు, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం మర్చిపోతున్నారు, ఎక్కడ విన్న మాటలను అక్కడ వదిలేయకుండా ఇంకో చోటకి తీసుకెళ్తున్నారు. దీనివల్ల రిలేషన్షిప్స్ అనేవి పాడైపోతున్నాయి, కమ్యూనికేషన్స్ అనేది పాడైపోతుంది, మైండ్ మీద, బాడీ మీద కంట్రోల్ తప్పిపోతుంది. సో మీరు ఈ విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలండి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదేమైనా సరే మానసిక ఆరోగ్యంపై మీకు విశాల దృక్పథం ఉన్నట్లయితే ఎటువంటి మానసిక అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే తక్షణ వైద్యం పొందండి. మీరు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కలుస్తారో, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ని కలుస్తారో, లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి వాటిని స్లోగా తీసుకురావాలంటే ఒక రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ని కలుస్తారు, లేదా సమస్య తీవ్రంగా ఉంది, అది ఫిజికల్గా కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటే ఒక సైకియాట్రిస్ట్ని కలుస్తారు. అది మీ ఇష్టం. మీ సమస్య ఏదైతే ఉందో వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళండి. మన జనరల్గా ఉండే, ఫిజికల్గా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో
మానసిక సమస్యలు కూడా మనం అంత ప్రయారిటీ ఇచ్చిన రోజే మనం 21st సెంచరీలో ఉన్నాం. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన చుట్టూ ఉంది, అరచేతిలోనే మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఇటువంటి సొసైటీలో ఉండి కూడా మూఢనమ్మకాలు పట్టుకొని జీవితాన్ని గజిబిజి చేసుకొని ఎందుకు నరకం అనుభవించాలి చెప్పండి? ఎందుకు కొట్టుకోవాలి? భార్యాభర్తలు ఎంతమంది కలిసి ఉంటున్నారు చెప్పండి? ప్రశాంతంగా ఉంటున్నారు చెప్పండి? పిల్లల్ని ఎంత బాగా తల్లిదండ్రులు పెంచగలుగుతున్నారు చెప్పండి? పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు, తల్లిదండ్రులు వీళ్ళ దారి వీళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడన్నా సరే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెప్తుందండి. దేశంలో స్ట్రెస్తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. డిప్రెషన్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకే తెలియదు. చాలామందికి డిప్రెషన్లో చాలామంది ఉంటున్నారు. ఒక లవ్ అఫేరా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఎగ్జామ్స్ పాస్ అవ్వట్లేదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అటు మంచి ఉద్యోగం రాలేదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అన్నిటికీ మించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లమ్స్ని వెనక్కి నెట్టేసుకోవడం లేదా పోస్ట్ పోన్ చేసుకోవడం చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే మనం చేసే ప్రతి పని ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మనం ప్రశాంతంగా ఉంటాం, మన చుట్టూ ఉండే వాళ్ళని ప్రశాంతంగా ఉంచుతాం. సో అందుకని నేనేమంటానంటే మానసికంగా మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పటి నుంచి మరింత క్వాలిటీ లైఫ్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో అటువంటి క్వాలిటీ లైఫ్ ఎప్పుడు మనకి మానసిక ఆరోగ్యంపై, మన జీవితంపై, మన శరీరంపై, మన భవిష్యత్తుపై, అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు బతుకున్నాం, ఎందుకు మన ఎయిమ్ ఏంటి, మన లైఫ్ ఎయిమ్ ఏంటి, మన పుట్టుక ఎయిమ్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే క్లారిటీ రావాలి. అదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే మానసిక ఆరోగ్యంపై క్లారిటీ ఉన్నప్పుడు, సైన్స్పై క్లారిటీ ఉన్నప్పుడు, మూఢనమ్మకాలని వదిలేసినప్పుడు, జీవితంపై ఇష్టం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. కంప్లీట్ హెల్త్ అంటే ఇటు ఫిజికల్ హెల్త్ అలాగే మెంటల్ హెల్త్ మాత్రమే కాదండి, స్పిరిచువల్ హెల్త్ అలాగే సోషల్ హెల్త్, ఇవన్నీ కూడా ఈ 4 రకాల హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇవి 4 ఒక వేవ్లో, ఒక పాజిటివ్ వేవ్లో వెళ్తున్నప్పుడే, ఒక పాజిటివ్ వేవ్లో మన ఆలోచనలు ఉంచగలిగితేనే ఇదంతా సాధ్యమవుతుంది. సో ఆర్ఎస్పీ వరల్డ్ ఛానల్ మీరు ఆదరిస్తున్నందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నూతన సంవత్సరం మీరు మరింత విజయాలు సాధించాలని, మీరేవైతే గోల్స్ అనుకుంటున్నారో వాటిని అచీవ్ చేయాలని, మీరేవైతే ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నారో వాటిని రీచ్ అవ్వాలని ఆర్ఎస్పీ వరల్డ్ సైకాలజీ ఛానల్ బలంగా కోరుకుంటుంది. Please subscribe RSP World. Like, share and comment. Thank you.